మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో మరికొద్ది గంటలైతే తేలనుంది. స్ట్రాంగ్ రూముల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయని అనుకోవాలి. పోస్ట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే వార్డుల వారీగా ట్రెండ్స్ అయితే వెలువడుతున్నాయి. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకోగా స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది, ఎక్కడ హంగ్ ఏర్పడబోతుంది, గెలుపు గుర్రాలు ఎవరు వంటి తాజా సమాచారాన్ని కూడా మీకు చెబుతూనే ఉన్నాం. మొత్తంగా 11 ప్లేసెస్లో అయితే కనుక హంగ్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. మనకి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు అప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉన్నాం. రెడ్డిగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలైతే రసాభాసగా సాగుతున్నాయి అనుకోవాలి. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అయితే లీడ్లోనే కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ అయితే కనుక కాస్త ఉన్నాననిపించుకుంటుంది. బీజేపీ అయితే ఎక్కడా లేని పరిస్థితి అయితే ఉన్నది, ఎక్కడ ఉంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే అవుతుంది. దీనికంటే ఇతరులే కాస్త స్వతంత్రులే కాస్త ముందున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికలకు ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరణ విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ వెంకటేశ్వర గారు. నమస్తే అండి. ఓకే, ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏం చెప్తారు ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే? ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా కొంత ఏదైతే హాంగ్ అని మీరు చెప్తున్నారు, అలాగే గతంలో లాగా ఏదో అధికారంలో ఉన్న పార్టీకి వన్ సైడెడ్ ట్రెండ్ కాకుండా కొంత స్థానికంగా ఉన్నటువంటి లీడర్షిప్ ఆధారితంగా ఓట్లు పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఓన్లీ కంప్లీట్ వన్ సైడెడ్ అయితే లేదు. ఈవెన్ మనం చూసాము, జనసేన లాంటి కొత్త పార్టీలకు కూడా ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఓవరాల్ గా అక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ వాళ్ళ యొక్క ప్రజల్లో ఉన్న ఆదరణ బట్టి ఓట్లు పడుతున్నట్టుగా అర్థమవుతుంది. జనరల్ గా అధికారంలో ఉన్న పార్టీకి వన్ సైడెడ్ గా, ఎందుకంటే స్థానిక సంస్థలు అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి డైరెక్ట్ గా ఒక థర్డ్ టైర్ ఆఫ్ గవర్నెన్స్ అనే హోదా ఇవ్వలేదు. వారికి రావాల్సిన మున్సిపాలిటీలకు రావాల్సిన విధులు, నిధులు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ గా ఇవ్వని పరిస్థితి. కానీ దానికి లీడర్షిప్ వాళ్ళకి కూడా రైట్, మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ తన హవా చాటినట్టుగైతే తెలుస్తుంది. మొత్తంగా ములుగు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అయితే కాంగ్రెస్ తన హవా అయితే చాటింది. ములుగులో అయితే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2లో కొనసాగుతూ ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇబ్రహీంపట్నం తీసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 13, బీజేపీ 2, ఇతరులు 1. చేవెళ్లలో తీసుకున్నట్లయితే కనుక
11, కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే 4, బీజేపీ 3. అటు మొయినాబాద్ చూస్తే కనుక కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7, బీజేపీ 4, ఇతరులైతే 5. ఇక శంకర్పల్లి తీసుకున్నట్లయితే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 4, ఇతరులు 2. షాద్ నగర్ తీసుకుంటే కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఇతరులు 1. ఆమన్గల్ తీసుకుంటే కాంగ్రెస్ 1, ఇక్కడ బీఆర్ఎస్ 8, బీజేపీ 6. ఆమన్గల్లో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ మనకి ఆధిక్యత కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు సూర్యాపేట జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి మొత్తంగా 5 మున్సిపాలిటీలకు సంబంధించి హుజూర్ నగర్ అక్కడ తీసుకుంటే కాంగ్రెస్ అయితే 19, బీఆర్ఎస్ 4, ఇతరులైతే 5. కోదాడ కాంగ్రెస్ అయితే 26, బీఆర్ఎస్ 3, ఇతరులైతే 6. నేరేడు జిల్లాలో తీసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులైతే 3. ఇటు సూర్యాపేట తీసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులైతే 3 స్థానాలైతే ఉండడం జరిగింది. ఇక తిరుమలగిరి తీసుకున్నట్లయితే కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 10. మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఇవి సూర్యాపేట జిల్లాలోని మున్సిపాలిటీకి సంబంధించింది. అటు మెదక్ జిల్లాలోని చూసుకున్నట్లయితే కనుక మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్లో చేరారు బీఎస్సీ కౌన్సిలర్. మొత్తంగా ఈ మెదక్ 17వ వార్డు బీఎస్సీ పార్టీ అభ్యర్థి బురంజపేట అరుణ్ అయితే గెలుపొందినట్టుగా తెలుస్తోంది. అటు మెదక్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మెదక్లో అయితే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, ఇతరులు 1. నర్సాపూర్ చూసుకుంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4. అటు రామాంపేట చూసుకుంటే కనుక కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, బీజేపీ 1. తుఫ్రాన్ తీసుకుంటే కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 9, బీజేపీ 3. అటు మిగతా వార్డుల సంఖ్య కూడా చూసుకున్నట్లయితే కొన్ని ప్లేసెస్లో 11 వార్డులు అయితే కనుక మున్సిపాలిటీలో అయితే కనుక హంగ్ ఏర్పడినట్టుగా అయితే తెలుస్తుంది. చూద్దాం ముందు ఎలాంటి ఫలితాలు వెలువడుతున్నాయి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా తన లక్ష్యం దిశగా తన అనుకున్న స్థానానికి అంటే అనుకున్న స్థానాలు గెలిచిందా లేదా, అటు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, అసలు బీజేపీ చాలా వెనుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాం కదా, అది ఎక్కడ ముందుకు రాబోతుంది అన్న ఇలాంటి అంశాలు కూడా మనం చూద్దాం. ముందు పూర్తి సమాచారం అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక బైంసా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక అక్కడ బీజేపీ 6, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 7, ఎంఐఎం 12, మొత్తం 26 మున్సిపల్ ఉండడం జరిగింది. బైంసా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే అటు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ 22, కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 6,
ఎంఐఎం 6, మొత్తంగా 49 వార్డులు అయితే ఉండడం జరిగింది. అటు మంచిర్యాల కార్పొరేషన్ ఇవి చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఏఎఫ్బి 2, జనసేన 1, మొత్తం 60. ఇటు కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఇవి చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఇండిపెండెంట్ 4, ఎంఐఎం 1, మొత్తంగా 30. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీ ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ అయితే 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1, మొత్తంగా టోటల్గా 12. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తుంటే గనక కాంగ్రెస్ లీడ్లోనే కనిపిస్తుంది, లీడ్లో ఉంది. హవా కొనసాగించిన నిజంగానే కాంగ్రెస్ తన అనుకున్న స్థానాలన్నీ కూడా గెలుపొందిందా లేదా అన్నది మరి కొద్దిసేపట్లో తేలనుంది. ఇక బీఆర్ఎస్ ఇది వెనకుండడానికి కారణాలు ఏంటి, బీఆర్ఎస్ కూడా ఒకసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అటు బీజేపీ కూడా ఎందుకు మరీ వెనక స్థానంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది, ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోయింది అంటూ కూడా తనకు తానుగా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఎంత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తుంటే, ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే.
రైట్, ఇక మొత్తంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ అయితే ప్రెసెంట్ లీడ్లో కొనసాగుతుంది. అటు బీఆర్ఎస్ కూడా తన హవా కొనసాగిస్తుంది, కానీ వెనుకంజలో ఉంది. కానీ బీజేపీ పరిస్థితి ఒక క్వశ్చన్ మార్క్ కింద అయిపోయింది. రైట్, అసలు బీజేపీ ఎందుకు ఇంత వెనుకంజలో ఉండాల్సి వస్తుంది అంటే ప్రజలకు ఎందుకు దూసుకువెళ్ళకపోయింది? ఇలాంటి అంశాలు కూడా చర్చిద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ నేత నందరం దివాకర్ గారు. నమస్తే అండి దివాకర్ గారు. అమ్మా నమస్కారం అమ్మా. ఓకే, ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు నిజంగా ఎందుకు బీజేపీ అంత వెనక్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీకి ప్రతి మున్సిపాలిటీలో మాత్రము ప్రాతినిధ్యం దక్కిందమ్మా. ప్రాతినిధ్యం లేదనొద్దు. ఓ మున్సిపాలిటీలో 3, 4, 5 ఇట్లా చాలా దిక్కుల మరి కౌన్సిలర్లు గెలవడం జరిగింది. ఇప్పుడు రెండు కార్పొరేషన్లు కూడా మరి కరీంనగర్ కార్పొరేషన్, తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్ కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నది. 2 కార్పొరేషన్లు కూడా బీజేపీ గెలిచే స్థాయిలో ఉన్నది. పట్టణ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నది అన్నది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా దాదాపుగా గతంలో కంటే మెరుగ్గా ఫలితాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. చాలా దిక్కుల 3 స్థానాలు, 4 స్థానాలు, 5 స్థానాలు ఇట్లా భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఉన్నది. ఓటింగ్ శాతం బాగానే వచ్చింది. అట్లా చూసుకున్నట్టయితే దుబ్బాకలో సమాన ఓట్లతో 1 సీటు కోల్పోయినాం మేము. టాస్ వేయడం మూలాన 1 సీటు కోల్పోయినాం. అట్లనే చాలా దిక్కుల 2, 3, 4, 10, 15 ఓట్లతోని చాలా దిక్కుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తమ స్థానాలు కోల్పోయారు. మరి బాన్సువాడ లాంటి ప్రాంతాల్లో కూడా 0 ఉన్న దగ్గర కూడా 3, 4 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు వచ్చినాయి. అట్లాంటిది ఏం లేదు. కాకుంటే ఏంటంటే ప్రజల ఆలోచన తీరు, రాష్ట్ర ప్రభుత్వము ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీలు కూడా ఉంటే మరి పనులు బాగైతే అన్న ఆలోచన ధోరణితోని కాంగ్రెస్కు పట్టం కట్టినట్టు ప్రజలు పట్టం కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. అట్లాగానే అధికార పార్టీ కూడా దౌర్జన్యాలకు పాల్పడింది. డబ్బు, మద్యము దారుణంగా వంచింది. వాళ్ళు ఏదో ప్రజల తీర్పిచ్చిర్రు అనేది మాత్రం అనుకోవద్దు. మేము ఆలోచిస్తున్నాం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్ని వందల కోట్ల డబ్బు వంచినా, ఎంత మద్యం వంచినా కూడా మరి భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలే సాధించింది. అనుకున్న స్థాయిలో సాధించకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి కోరుగా ఉండే హిందూవాదులందరూ కూడా మరి పట్టణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డారు. రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరి మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి మాకు కనపడతా ఉన్నది. అధికార పార్టీ వాళ్ళ అధికారం, పోలీసు అన్నిటిని కూడా వినియోగించుకున్నది. కానీ కరీంనగర్ లాంటి, అట్లాగే నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో మరి ఎంపీలు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు, అరవింద్ గారు గట్టి నాయకులు ఉన్నారు. అట్లాంటి చోట్లనే కాంగ్రెస్ కొంత పనిచేయలేకపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ మెరుగైన స్థానాలు దక్కినాయి. కాబట్టి మేమేం నిరాశ చెందడం లేదమ్మా. రామచంద్రరావు గారి నాయకత్వంలో సర్పంచులు కూడా మెరుగైన స్థానాలు మేము గెలిచినాం, కొన్ని వేల స్థానాలు. మరి ఇప్పుడు కూడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా బాగానే గెలిచినాం. మేమైతే సంతోషంగానే ఉన్నామమ్మా, అట్లేం లేదు. అంటే మీరు అనుకున్న సీట్స్, అంటే మీరు అనుకున్న స్థానాలు దక్కాయి అనుకుంటున్నారా? ఇంకాస్త ప్రయత్నం చేయాల్సింది అనుకుంటున్నారా? సమయం కూడా తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణ జరిగిందమ్మా, ఒకవైపు వాస్తవం చెప్పుకోవాలంటే. కానీ ఆ అధికార పక్షం ఏంటంటే డబ్బును విపరీతంగా ఖర్చు చేసింది, డబ్బుతోనే గెలిచిందమ్మా. మద్యము, డబ్బు ఈ తెలంగాణలో యువతను కూడా మరి ప్రభుత్వాలు ఈ మద్యం మత్తులో ముంచేస్తున్నాయి, ఈ డబ్బుకు దాసోహం చేస్తున్నాయి. ఇక ఓటర్లు కూడా వాళ్ళను ఏదో మన తెలంగాణ ఓటర్లకు ఏంటంటే అన్యాయం చేయడం ఇష్టం ఉండదమ్మా. వాడు 2000 ఇచ్చిండు కదా పాపం వాడికి వేయాలి, వాడు 3000 ఇచ్చిండు కదా వాడికి వేయాలి అన్న ఆలోచన. మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి మీకు తెలుసు. మేము ఎప్పుడైతే డబ్బులు వంచాం, ధర్మానికి, దేశానికి పనిచేసే వాళ్ళం, డబ్బులైతే మా దగ్గర లేవు. పేద పార్టీ మాది భారతీయ జనతా పార్టీ. డబ్బులు వంచే స్థాయిలో మా నాయకత్వాలు కూడా లేవు. కానీ వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఏంటంటే అన్యాయం చేసే వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు లేదు. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వారిని మోసం చేద్దామన్న ఆలోచన తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా ఉండదు. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల తీరును, వాళ్ళ మైండ్ సెట్ను గమనించిన మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం
దారుణంగా డబ్బులను వంచి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మరి గెలవడానికి ప్రయత్నించింది. మరి అయినా కూడా ప్రజల తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. మున్సిపల్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల తర్వాత రిలీజ్ అవుతాయి. డెవలప్మెంట్కు మేము సహకరిస్తాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ఖచ్చితంగా వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా మేము స్వాగతిస్తామమ్మా. ఓకే, రైట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారండి మాధవి గారు, కాంగ్రెస్ నేత. మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు వచ్చిన ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి అంటే మీరు అనుకున్న స్థానాలు గెలిచారనుకుంటున్నారా? ఇంకేమైనా ఎక్కడైనా కాస్త లోపం అనిపించిందా మీకు? మేము అనుకున్న దానికంటే అంటే మంచి రిజల్ట్సే వచ్చినాయి. మా పనితీరుకు నిదర్శనం ఈరోజు ఏదైతే రిజల్ట్స్ చూపిస్తున్నదో ఈ రెండు సంవత్సరాల మా పనితీరుకు ప్రజలు మెచ్చి మమ్మల్ని ఆదరించింది అనడానికి ఇది ఒక మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కంటే కూడా ఏది సర్పంచ్ ఎలక్షన్లలో కంటే కూడా ఈరోజు మెరుగైన ఫలితాలు సాధించినాం మేము. కాబట్టి మా గవర్నమెంట్ మీద, మా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. రాబోయే ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రజలు మా వెంటనే ఉంటారని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాము. ఈ రోజు ఈ రిజల్ట్ అన్ని కూడా వాటన్నిటికీ సమాధానంగా మీరు ఇంతకుముందు ఎలక్షన్లలో చాలా అన్ని పార్టీలు అన్ని రకాలుగా విమర్శించారు. ఈ రోజు అన్న చెప్తున్నాడు ఏదో మందు మద్యానికి అని అంటే, వాళ్ళు గెలిస్తేనేమో మందు మద్యం కాదు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ రోజు మద్యం మందు లేకపోతే ఇంకా ఏదో డబ్బులు ప్రభావం చూపినాయి ఇవన్నీ చెప్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు చెప్పేటువంటి మాటలే ఇవి. క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పార్టీ లేదు, బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఈ రోజు లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రజా ప్రభుత్వం అని నమ్మినరో జనం, మేము చేసేటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరినాయి. ఈ రోజు మేము ఇచ్చిన వాగ్దానాలు నమ్మినరు, నమ్మడం కాదు మేము చేసి చూపించినాం కాబట్టే ముందు ముందు కూడా అన్ని ఇచ్చిన అన్ని కూడా చేస్తారు అనే ఒక నమ్మకం వచ్చింది. 2 ఏళ్ల నుంచి ఇంతకు ముందు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేయలేని పనులు మేము ఈ రోజు 2 ఏళ్లలో మేము ఇచ్చిన ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో చాలా వరకు చేయడం జరిగింది. ఇంటింటికి ఈ రోజు మా కార్యక్రమాలు ప్రతిదీ కూడా వెళ్తుంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు కూడా ఇయ్యలేదు, మేము ఇచ్చినాం. ఈ రోజు సన్న బియ్యం ప్రోగ్రామ్ అనేది ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, గ్యాస్ 500లకు కానీ, సో ఇట్లా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, మహిళలందరికీ కూడా జీరో వడ్డీ రుణాలు, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్ళినాము. ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రతి ఇంట్లో అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ రోజు డబ్బులకు కాదు, మద్యానికి కాదు, దేనికి కాదు, ప్రజలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు చాలా విమర్శించారు. ఇది ఒక రెఫరెండం అన్నారు, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో చెప్పిండ్రు. సో ప్రతిసారి ఎలక్షన్లప్పుడు జనం ఎవరు కూడా కాంగ్రెస్ నమ్ముతలేరు, రేవంత్ రెడ్డి అంటే ఇది అది అని ఎన్నో చెప్పిండ్రు. కానీ ఈ రోజు మా ప్రభుత్వాన్ని నమ్మిండ్రు, రేవంత్ రెడ్డి గారిని నమ్మిండ్రు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. మరి బీజేపీ నేత మాట్లాడుతూ మన దివాకర్ గారు, మీరు మద్యం డబ్బు వల్లే ఇలా గెలిచారు, అది పేద పార్టీ, డబ్బులు లేవు, మేము పంచలేకపోయామని అంటున్నారు. మరి దీంతో మీరు ఏకీభవిస్తారా? ఎవరైనా చెప్తే నవ్వుతారండి, నవ్వుతారు. బీజేపీ దగ్గర డబ్బులు లేవు అంటే నవ్వుతారు. ఎందుకంటే అది ఒక కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళదే ఉంది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించింది. ఈ రోజు అది వీళ్ళకే తెలియాలి ఏంటంటే ఇక్కడ మద్యానికి డబ్బులకు లొంగి ఓట్లేసిండ్రు అని చెప్తున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ వాళ్ళు ఇదే పని చేసి మరి అధికారంలోకి వచ్చిండ్రా? మరి కేంద్రంలో కూడా ఓట్లు అట్లనే పడ్డాయా? మరి వాళ్ళే చెప్పాలి, సమాధానం వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గెలిచిన దగ్గరనేమో ఇట్లా ఉంటది, వేరే పార్టీ గెలిస్తేనేమో డబ్బులకు లొంగిపోయి జనం ఉన్న ఓట్లు వేసిరని చెప్తారు. మరి వాళ్ళు గెలిచిన దగ్గర కూడా ఇదే పద్ధతిలో గెలిచారా అని మేము అడుగుతున్నాం ఈరోజు. ఓకే, దివాకర్ గారు విన్నారు కదా మాధవి గారు అడిగిన క్వశ్చన్, మీరు అలాగే గెలిచారని అంటున్నారు. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? మాధవి గారు చెప్పిన దానిలో వారే ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఓటు చోరీతో బీజేపీ గెలిచిందని వాళ్ళు బదనాం చేస్తారు. వాళ్ళు గెలిచిన దగ్గరనేమో మా గొప్పతనం అని అనుకుంటారు. మాధవ్ గారు ఆలోచించాలి ఒక విషయంలో, రేవంత్ గారు ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చారు, ఎన్ని హామీలు నెరవేర్చలే అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. బీజేపీ బీజేపీ వాళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పిందంటే
నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లలో 12 ఏళ్ళు అయిపోయిందండి. ఇంకా అది కూడా అయిపోయింది. అయినా కూడా ఏ పేదవాని ఖాతాలో 10 లక్షల రూపాయలు పడలేదు. మీరు చెప్పింది మాధవ్ గారు, అవునా? మాధవ్ అవునా? గారు, మీరు అవునా? మనసు వాపస్ అవునా? తీసుకోవాలి. మాధవ్ 12 గారు, ఏళ్ళ మీరు చేయలేంది, 2 ఏళ్ళు మాధవ్ మేము గారు, ఇచ్చిన హామీలు ఒకసారి సగానికి ఎక్కువ చేస్తామండి. ఈ రోజు జనాలు మేము చెప్పే ఇచ్చిన మాటలు కాదు. హామీలలో సగానికి ఎక్కువగా మోదీ మేము గారు కంప్లీట్ డబ్బులు చేయడం చేస్తా అన్న జరిగింది. వీడియోను దమ్ముంటే మీరు చూపెట్టాలి, ప్లే చేయాలి. దమ్ముంది కాబట్టి చేసి దమ్ముంటే మీరు చూపెట్టినామండి. ఈరోజు చూపెట్టాలి. దమ్ముంది అట్లా కాబట్టి కాదమ్మా. మేము గెలిచి చూపెట్టినాం. అంత ఈరోజు డబ్బు, మీ అంత రిజల్ట్ డబ్బు చూసుకొని బయట మా ఉందని రిజల్ట్ చెప్పేది కానీ చూసుకొని నేను మీరు వేస్తా అని అనుకున్న దాంట్లో ఒకటి చెప్పలేదమ్మా. కూడా సాధించలేకపోయారు. తప్పుడు స్టేట్మెంట్ కాదు. ఈ విషయంలో మీరు నేను చర్చకు కూర్చుందాం. ఈ విషయంలో మోడీ గారు డబ్బులు వేస్తా అన్న విషయం మీద ఉంటే మీరు ప్రూవ్ చేయాలి. ఉన్నదండి, అట్లా ఉన్నది, కాదమ్మా. ఖచ్చితంగా ఉంది, నిజంగానే ఉన్నది, ఉన్నది. మనం మోదీ గారు ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు ఈ మోదీ గారు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరి చూసుకుంటా పోయి, ఎందుకంటే తుడిచి నీరవ్ మోడీ పెట్టుకుపోయి లాంటి మోదీ వాళ్ళని గారు ఏం తీసుకొస్తలేరు చేస్తున్నారో వేరే తెలుసు. దేశాలలో ఉంటే? ఈరోజు నేను మున్సిపల్ ఎన్నికలకు మోదీ గారికి సంబంధం లేని విషయం, మున్సిపల్ ఎన్నికలకు మోదీ గారికి సంబంధం లేని విషయం. దేశమంతా ఉన్నది, దేశమంతా. రేపు రాబో రోజుల్లో బెంగాల్లో ఏం జరుగుతుంది చూడండి, కర్ణాటకలో ఏం జరుగుతుంది చూడండి, మీ కర్ణాటక కాంగ్రెస్ ఏమైతే చూడండి, బెంగాల్లో ఏమైతే చూడండి, తమిళనాడులో ఏమైతే చూడండి. అట్లా కాదమ్మా. మున్సిపల్ ఎన్నికల్లో జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో మీరు గెలిచినంత మాత్రాన అది బలుపో వాపో ప్రజలు ఫ్యూచర్ లో చూపెడతారు. అట్లా ఏం కాదు. నేను తెలంగాణ ప్రజలు నిజాయితీవంతులు అని చెప్పిన, నేను ఎవరు డబ్బు ఇచ్చినా వాళ్ళకు మోసం చేయకుండా ఓటేసే స్వభావం ఉన్న వాళ్ళని చెప్పిన. విన్నారా? తెలంగాణ ప్రజలు అట్లుంటారు నిఖరంగా అని చెప్పిన. మోసం చేసే అలవాటు లేదు కనుక తీసుకున్న 1000-2000 ఖచ్చితంగా కాంగ్రెస్ కు వాళ్ళు ఓట్లేసిరని చెప్పినమ్మా నేను. ఆ విషయాన్ని గమనించాలి. దేశం అంతా అంటే మీరు ఒకటి గమనించాలి. తెలంగాణలో ఒక కార్పొరేషన్ లో 2 కోట్లు ఖర్చు పెడతారు. ఎప్పుడైనా మీరు యూపీఓ, బీహారో, ముంబయో, తర్వాత ఒరిస్సానో చూడండి, 25 లక్షల మించి ఎమ్మెల్యే ఖర్చు కాదమ్మా. అక్కడ ఖర్చు మొత్తం 25 లక్షల నుంచి మించి ఖర్చు కాదు. ఒక్కసారి మీరు దేశ పర్యటన చేయండి. దేశ పర్యటన చేస్తే పక్క రాష్ట్రాల్లో ఎంత ఉందో తెలుస్తుంది. మన దగ్గర కర్ణాటకలో, తమిళనాడులో ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు 50 కోట్లు కదా, అలా రాష్ట్రం మొత్తం సరిపోతాయి అమ్మా డబ్బులు. అక్కడ డబ్బులు వంచుడు కాదు, ఖాళీ ఛాయ్ సమోసాతోనే నడుస్తుంది. అక్కడ మందు బిర్యానీలు ఉండేయమ్మా బయట రాష్ట్రాల్లో. చాలా మనం తెలుసుకోవాలి విషయాలు. కాకుండా ఒకటి ఏంటంటే, మీరు మేమైతే చెప్తా ఉన్నాము, ప్రతి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు, 3 స్థానాలు, 4 స్థానాలు, 5 స్థానాలు గెలిచింది. రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ స్థిరంగా నిలబడ్డది. మంచి ఎన్నికల పర్సెంటేజ్ వచ్చింది. చాలా స్థానాల్లో 10 ఓట్లు, 5 ఓట్లు, 2 ఓట్లతో ఓడిపోయినవి ఉన్నాయి. రేపు పొద్దున పేపర్లలో అన్నిట్లలో ప్రచురితం అవుతాయి. గెలిస్తే గెలవచ్చు, 5 ఓట్లు 10 ఓట్ల తేడాతో ఏదైనా గెలిచినంత మాత్రం అదేం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం రిజల్ట్స్ సంతృప్తికరంగానే ఉన్నాయి. అట్లేం లేదమ్మా. ఓకే ఓకే దివాకర్ గారు, ఎక్కువగా మనం కొన్ని ప్లేసెస్లో చూస్తే కనుక స్వతంత్ర అభ్యర్థులు ఇతరులే ఎక్కువగా విన్ అయిన పరిస్థితులు కొన్ని వార్డుల్లో చూస్తున్నాం. మరి ఏంటంటారు కారణం? అంటే వాళ్ళకి ఎక్కువ మొగ్గు చూపడానికి కారణం ఏంటంటారు? ఒక విషయం ఏంటంటే, స్థానిక ఎన్నికల్లో కూడా క్యాండిడేట్ల మీద 50% ఆధారపడి ఉంటుందమ్మా. ఆ క్యాండిడేట్ అందుబాటులో ఉన్నాడా లేదా, ఆ క్యాండిడేట్ పరిచయాలు ఏంటి, వారు పనిచేసే స్వభావం ఏంటి, తర్వాత అక్కడ కమ్యూనిటీని బట్టి కూడా, అక్కడ ఉన్న కమ్యూనిటీని బట్టి కూడా ఏ మేజర్గా ఏ కమ్యూనిటీ ఉంది, ఆయన ఏ కమ్యూనిటీకి చెందినవాడు, ఇట్లా చాలా రకాలుగా ఈ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపెడుతుందమ్మా ఓటింగ్ శాతాన్ని. ప్రత్యేకంగా దీని మీద మోడీ గారి ప్రభావము, రాహుల్ గాంధీ ప్రభావము ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ స్థానిక ఎన్నికలకు సంబంధించి మాకు అందుబాటులో ఉండేవారు ఎవరు, మా పక్కన ఎవరు, మా స్థానికంగా మాకు అందుబాటులో ఎవరు ఉంటారు, మాకు ఏదైనా పోలీస్ స్టేషన్ కేసు అయితే మాకు అందుబాటులో ఎవరు ఉంటారు, ఏదైనా చిన్న చిన్న పనులు కావాలంటే అందుబాటులో ఎవరు ఉంటారు అన్నదే ఈ స్థానిక ఎన్నికల్లో చూసే అంశం. కాబట్టి దాని గురించి ఇదేదో ఇది గెలిచినంత మాత్రాన ఇక మావి మొత్తం మేము ఇచ్చిన హామీలు చెప్పడం మొత్తం నెరవేరినాయి అనుకోవడం తప్పు. పెన్షన్లు పెంచుతా అన్నారు, పెన్షన్లు ఇచ్చిర్రా, రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు బంధు ఇచ్చిర్రా, మహిళలకు 4000 ఇస్తా అన్నారు, 4000 ఇచ్చిండ్రా, అమ్మాయిలకు ల్యాప్టాప్లు సైకిళ్ళు అని చెప్పిర్రు, ఏమని ఇచ్చిండ్రా. ఇవన్నీ చాలా వాగ్దానాలు అన్ని కూడా ఏవి నెరవేర్చడం లేవమ్మా. చాలా మాట్లాడతారు, మేము వాగ్దానాలు నెరవేర్చినాం, మాకు ఇవన్నీ నెరవేర్చినాం, బియ్యం ఇచ్చినాం. భారతదేశం అంతా తెలుసు బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయని. వీళ్ళు కలిపే ₹2 కలిపి సన్న బియ్యం ఇస్తున్నాం.
సన్న Okay. బియ్యం వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాడా మరి రేవంత్ రెడ్డి? కేంద్ర అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వము ఇస్తలేరు కదా, సంచి అన్ని రాష్ట్రాల్లో ఇస్తలేరు గోనె కదా. సంచి కానించి లేబర్ మేడం, కానించి నేను ఒకసారి గోనె మాట్లాడతాను. సంచి ఓకే. కానించి బియ్యం ఓకే కానించి దివాకర్ గారు ఒక్క నిమిషం. ప్రతి రూపాయి మాట్లాడతాను. కానించి భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం అందజేస్తుంది. ఓకే దానిలో రూపాయో పావులో ఈయన నేను కలిపి సన్న మాట్లాడతాను. బియ్యం ఇస్తున్నాడు. మేము సన్న ఓకే, బియ్యం దివాకర్ గారు, ఇస్తున్నాం. దివాకర్ ఆ గారు. సన్న బియ్యం ప్రభావం మొత్తం ఓకే. వచ్చింది ఆపండి. అన్నది కాదు, నిజాలు మాట్లాడుకోవాలి. నేను ఏంటంటే ఆపండి, రాజకీయ మేము అంశాలు మాట్లాడాలి ఎప్పుడైనా కదా. కూడా ఓకే దివాకర్ గారు, నిజాలను దివాకర్ గారు. చర్చించాలి. బియ్యం ఇచ్చే దానిలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు మాధవ్ గారు చెప్పాలి. పూర్తి శాతం సన్న బియ్యం ఇస్తున్నారు సరే, మీరు కదా, చెప్పేది సన్న బియ్యం నేను చెప్తానండి. డబ్బులు మరి రేవంత్ రెడ్డి గారే ఇస్తున్నారా? కేంద్ర మీరే ప్రభుత్వం మాట్లాడితే మేము ఎందుకండి? ఓకే చర్చలో దివాకర్ ఉండే గారు, అవసరం దివాకర్ లేదు గారు కదా. ఒక్క నిమిషం. మాధవి గారికి ఛాన్స్ ఇవ్వండి. మీరు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాలి కాబట్టి మాధవి గారు మాట్లాడాలి కదా. మాట్లాడండి మాధవి గారు, ఓకే ఓకే ఓకే. మాట్లాడండి నేను మాధవి ఒకటే గారు. చెప్తున్నా. ఇప్పుడు సన్న బియ్యం గురించి సన్న బియ్యం గురించి చెప్పారు. నేను ఏమంటున్నానంటే అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లేదు అది చెప్పండి. మేము కాబట్టే ఇవ్వగలం. దానికి ఎంత అమౌంట్ కావాలో ఏం చేయాలో అన్ని